హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరుదమ లైఫ్ స్టైల్. శ్రీ జపాలి హనుమాన్ మందిరం అండి. ఇది తిరుమల దగ్గరలో ఉంటుంది ఈ గుడి. ఈ గుడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అన్ని వివరాలు అయితే మీకు చెప్తాను. వీడియో మొత్తం చూడండి. జపాలి తీర్థం వెళ్ళేందుకు మనం తిరుమల నుంచి ఆకాశగంగా వెళ్ళే మార్గంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో మెట్ల మార్గం గుండా 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే స్వామివారి ఆలయానికి చేరవచ్చు. ఇక్కడ దారి మధ్యలో వెళ్తుంటే అండి కోతులు, జింకలు, ఉడుతలు, రకరకాల పక్షులు, జంతువులు కనిపిస్తాయండి. మీకు వీలైతే వెళ్ళేటప్పుడు వాటికి ఏదైనా పండ్లు కానీ అది ఆహారం కానీ ఏదైనా తీసుకొని వెళ్ళండి. మనం వెళ్తుంటే ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం జపాలి తీర్థం గురించి తెలుసుకుందాం. తిరుమల శేషాచలం కొండల్లో 108 తీర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ జపాలి తీర్థం. పూర్వం జపాలి అనే మహర్షి ఆంజనేయుని కోసం కఠోర తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడని, అందుకే ఈ ప్రదేశాన్ని జపాలి తీర్థం అని పిలుస్తారు. ఈ స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే ముందు ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి. మన పురాణాల్లోని సుందరకాండలో చెప్పినట్లు స్వామివారు మాల్యవంత పర్వతం అనే చోట జన్మించాడని చెప్పబడింది. ఇది కర్ణాటకలోని హంపి దగ్గరలో ఉంది. దీనినే హరిణి క్షేత్రం అని కూడా అంటారండి. ఇంకొంతమంది పండితులు స్వామివారు హర్యానాలోని కైతల్లో జన్మించారని చెప్తారు. దీనినే కపిస్థల్ అని కూడా అంటారండి. ఇంకొందరు స్వామివారు కిష్కింధలో జన్మించారని చెప్తున్నారు. ఇంకొందరు తిరుమల కొండపైన ఉన్న అంజనాద్రి పర్వతం నందు జన్మించారని చెప్తారు. ఈ నిజ నిజాలు తెలుసుకోవాలంటే మన పరిజ్ఞానం అయితే సరిపోదండి. కానీ మనం తిరుమల కొండ మీద ఉన్న జపాలి తీర్థం గురించి తెలుసుకుందాం. స్కంద పురాణంలో చెప్పిన విధంగా అంజనాదేవి గారు సంతాన భాగ్యం కలగలేదని మతంగి మహర్షి వద్దకు వెళ్ళి తనకు సంతానం కలిగే మార్గం ఉపదేశించమని వేడుకున్నారు. అప్పుడు ఆయన సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న వెంకటాచలం అడవుల్లో ఉన్న అంజనాద్రి పర్వతం పైన పుష్కరిణిలో స్నానం ఆచరించి తపస్సు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని తెలిపారు. వెంటనే అంజనాదేవి గారు అంజనాద్రి పర్వతం చేరి 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసినారు. ఆ తపస్సును మెచ్చి వాయుదేవుడు ప్రత్యక్షమై అంజనీదేవి గారికి సంతానాన్ని ప్రసాదించారు అని స్కంద పురాణంలో తెలుపబడింది. ఆయనే అంజనీపుత్రుడిగా, వాయునందనుడిగా, ఆంజనేయుడిగా పలు నామాలతో కీర్తించబడుతున్నారు. స్వామివారి జన్మస్థలం కనుకే జపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్నారని చెప్తున్నారు. స్వామివారి బాల్యం తిరుమలలో గడిచింది కనుకే ఆ గుడికి ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామివారిని బేడి ఆంజనేయ స్వామివారు అని కొలుస్తారు. ఎందుకంటే స్వామివారు తన చిన్నతనంలో కుదురుగా ఒక చోట ఉండక అల్లరి చేసేవాడని, ఆయన ఏదైనా ప్రమాదంలో పడతారని ఆయన తల్లి అంజనాదేవి గారు బేడీలు వేసి ఇక్కడే స్వామివారిని కట్టేసేవారని, అందుకే ఇక్కడ స్వామివారిని బేడి ఆంజనేయ స్వామిగా పిలువబడతారండి. ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా చెట్టు మొదట్లో స్వయంభుగా వెలిసిన వినాయకుడి యొక్క ఆకారం ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామివారి ఆకారము. ఎవరు కట్టినటువంటిది కాదు, చెట్టు నుండి స్వయంభుగా ఉద్భవించినటువంటి ఆకారము. ఆలయానికి చేరుకున్న భక్తులు అంతా మొదటగా ఇక్కడి వినాయకుని స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే ఆంజనేయ స్వామివారి దగ్గరకు వెళ్తారండి. ఆలయం చుట్టూ 3 తీర్థాలు ఉన్నాయండి. ఆలయం ముందు భాగంలో 1 రామగుండం, 2 సీతగుండం, 3 ధ్రువతీర్థం, ఎల్లప్పుడూ ప్రవహించే నీటి ధార. ఈ 3 తీర్థాల గురించి వివరాలు తెలుసుకుందాం.
ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో వనవాస సమయంలో రాముల వారు ఇక్కడకు చేరుకొని స్నానం ఆచరించారు కనుక రామకుండని పిలుస్తారు. సీతమ్మ వారు స్నానం చేశారు కనుక దానిని సీతమ్మ తీర్థం అంటారండి. ఇది కాక ధ్రువ తీర్థం అని ఒక చోటు ఉంది. ఇక్కడ ధ్రువ మహర్షి తపస్సు చేసి పర్వతంపై ఒక నీటి దారను సృష్టించారు. ఆ నీటిని పర్వతంపై నుంచి పైపు లైన్ వేసి ఆలయం వద్ద ఒక వాటర్ ట్యాంకులోకి వచ్చేటట్లు అమర్చారండి. ఆ నీళ్లు 365 డేస్ వస్తూనే ఉంటాయని చెప్తున్నారు. ఈ నీటిని స్వామివారి కైంకర్యాలకి ప్రసాదములకు వాడతారండి. ఈ నీరు చాలా శ్రేష్టమైనవి అని వచ్చిన భక్తులు నమ్ముతారు.